ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్ర కేబినెట్ సమావేశం కానుంది. పలు కీలక అంశాలపై చర్చించి తుది నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. విద్యుత్ కమిషన్ ఇచ్చిన రిపోర్టుపై చర్చించనున్నారు. కాళేశ్వరం విజిలెన్స్ రిపోర్ట్, ఎన్డీఎస్ఏ ఇచ్చిన నివేదికలపైన చర్చకొచ్చే అవకాశం ఉంది. రాజీవ్ యువ వికాసం, వానాకాలం పంటల సాగు, ఇందిరమ్మ ఇండ్లు, భూభారతిపై చర్చించనున్నారు. ఈ అంశంపై మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. యాదగిరి లైవ్ లో ఉన్నారు. యాదగిరి, కేబినెట్ భేటీకి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? మధ్యాహ్నం 3 గంటలకు సెక్రటరియట్లో కేబినెట్ సమావేశం జరగనుంది. అయితే ఇందులో ప్రధానంగా ఈ కేబినెట్ సమావేశంలో పలు కీలకమైనటువంటి అంశాలకు సంబంధించిన దాంట్లో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే ఇందులో మేజర్గా ఈ ఉద్యోగులకు సంబంధించినటువంటి సమస్యల విషయంలో ఇవాళ జరిగే కేబినెట్లో చర్చించి కొన్ని అంశాల మీద కూడా నిర్ణయం తీసుకుని వాటిని ప్రకటించే అవకాశం కూడా ఉన్నది. అంటే గత కొన్ని రోజుల నుంచి కూడా ఉద్యోగులు తమ డిమాండ్ల మీద ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నారు. ఇప్పటికే వాళ్ళ కార్యాచరణ కూడా ప్రకటించారు. అయితే దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ ఉద్యోగుల సమస్యల మీద అధికారులతో ఒక 3-మెన్ కమిటీ వేసింది. తర్వాత వాళ్ళ సమస్యల మీద రిపోర్ట్ తీసుకున్నది. నిన్న మంత్రివర్గ ఉపసంఘం కూడా ఈ ఉద్యోగుల సమస్యల మీదనే ఉద్యోగ సంఘాల నేతలతో నిన్న సమావేశమైంది. ఆ సమావేశంలో ఉద్యోగులకు ఉన్నటువంటి సమస్యలు ఏంటి, ఇవి ఎప్పటి నుంచి ఉన్నాయి, గత ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి సమస్యలు ఎన్ని ఉన్నాయి, కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఒకవేళ ఆ సమస్యలు ఉంటే అవి ఏమేమి ఉన్నాయి, ఇట్లా ఓవరాల్గా ఆ అన్ని అంశాల మీద కూడా చర్చించారు. అయితే ఇప్పటి వరకు ఉద్యోగులకు మేజర్గా ఉన్న దాంట్లో 5 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. అయితే అందులో 3 డిఏలు గత బీఆర్ఎస్ హయాంలో ఉన్నటువంటివి పెండింగ్ ఉన్నటువంటివే, కాంగ్రెస్ వచ్చిన తర్వాత 2 డిఏలు, మొత్తం 5 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. సో ఈ 5 డిఏలల్లో ఇప్పటికే చాలా ఆలస్యమైంది కాబట్టి ఇవి ఇవ్వాలని చెప్పేసి ఉద్యోగాల నుంచి డిమాండ్ ఉంది. సో ఇందులో 1 లేదా 2 డిఏలను ఇవాళ రాష్ట్ర కేబినెట్లో ఆమోదం తెలిపి అవి ఉద్యోగులకు ఇచ్చే అవకాశం అయితే కనబడతా ఉన్నది. ఇక వీళ్ళు మేజర్గా చేస్తున్నటువంటి డిమాండ్లలో మొత్తం 57 డిమాండ్లు ఉన్నాయి. ఆ 57లో 12 ఆర్థిక పరమైనటువంటి అంశాలకు సంబంధించినటువంటి డిమాండ్లు అయితే, మిగతావి ఆర్థికేతర సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి. ఇవి కాకుండా ఇక అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి మరో 200 వరకు కూడా వాళ్ళ డిమాండ్స్ ప్రభుత్వం ముందు పెట్టారు. కాబట్టి ఇక ఆర్థిక లావాదేవీలకు సంబంధించి కాకుండా ఉన్నటువంటి సమస్యలను ముందుగా ప్రభుత్వం పరిష్కరించే విధంగా నిన్న జరిగినటువంటి సమావేశంలో ఉద్యోగ సంఘాల నేతలకు హామీ ఇచ్చినట్లు వాళ్ళే నిన్న ప్రత్యేకంగా మీడియా సమావేశం పెట్టి చెప్పారు. సో ఈ అంశాల మీద, ఉద్యోగుల సమస్యల మీద చర్చించి అందులో ఉన్నటువంటి సమస్యలు ఎన్ని, వాళ్ళ డిమాండ్స్ ఏంటి, అందులో ఇప్పటికిప్పుడు ఏ డిమాండ్లను పరిష్కరించే అవకాశం ఉంటుంది అనే దాని మీద కూడా చర్చించి వాటి మీద ఒక స్పష్టతను ఇవాళ జరిగే క్యాబినెట్లో వచ్చే అవకాశం అయితే ఉంటున్నది. ఇక దీంతో పాటు ఈ విద్యుత్ కమిషన్కి సంబంధించినటువంటి రిపోర్ట్, ఇప్పటికే విద్యుత్ శాఖలో జరిగినటువంటి అక్రమాలు, తర్వాత అందులో జరిగినటువంటి అంశాల మీద ఇప్పటికే విద్యుత్కు సంబంధించి ప్రత్యేకంగా ఒక కమిషన్ వేశారు. ఆ కమిషన్ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. సో దాంతోపాటు ఇక కాళేశ్వరం ప్రాజెక్టు, అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ, ఈ 3 బ్యారేజీలకు సంబంధించిన దాంట్లో ఇప్పటికే మేడిగడ్డ కుంగుబాటు, తర్వాత అన్నారం, సుందిల్లా అక్కడ నిర్మించినటువంటి బ్యారేజీలకు సంబంధించినటువంటి అంశం విషయంలో ఇప్పటికే ఒక పక్క విజిలెన్స్, తర్వాత మరో పక్క ఎన్డీఎస్ఏ, ఈ 2 కూడా ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చాయి. సో ఈ అంశాల మీద కూడా చర్చించి వాటి మీద కూడా ఒక స్పష్టతను ఇవాళ జరిగే క్యాబినెట్లో తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక కాళేశ్వరంకి సంబంధించి తర్వాత ఈ విద్యుత్ కమిషన్కి సంబంధించినటువంటి ఈ రిపోర్ట్ల విషయంలో మరి చర్చించి ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది, ప్రభుత్వం ఏం చేయబోతుంది అనే దాని మీద కొంత ఉత్కంఠ అయితే నెలకొన్నది. మరి ఇవాళ జరిగే క్యాబినెట్లో ఈ మంత్రులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, మంత్రుల మధ్యలో ఎలాంటి చర్చ వచ్చే అవకాశం ఉంటుంది, దాని మీద ఆ 2 రిపోర్ట్ల మీద ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకొని దాని మీద ప్రకటించే అవకాశం ఉంటుంది అనే దాని మీద కొంత ఉత్కంఠ అయితే నెలకొన్నది. ఇక ఇవి కాకుండా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఇప్పటికే ఈ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొనసాగుతూ ఉన్నాయి. కాబట్టి ఆ అంశంలో ఇప్పటి వరకు ఎన్ని పూర్తయిన వాటిని ఎప్పుడు ఇవి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది, ఇంకా బేస్మెంట్ లెవెల్లో ఎన్ని ఉన్నాయి, ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చినటువంటి ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చారు. ఆ నియోజకవర్గాల వారీగా ఎన్ని పూర్తయ్యాయి, ఎన్ని ఇండ్లు ఏ లెవెల్లో ఉన్నాయి, ఇట్లా ఓవరాల్గా ఈ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి అంశాలలో ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎన్ని నిధులు ఇచ్చారు ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి, ఇట్లా ఇవి అన్నిటి అంశాల మీద కూడా చర్చించి ఇవాళ ఈ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన దాని మీద కూడా ఇవాళ జరిగే రాష్ట్ర కేబినెట్లో చర్చకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక వీటితో పాటు ధరణి ప్లేస్లో కొత్తగా భూభారతి తీసుకొచ్చింది ప్రభుత్వం. ఈ భూభారతి తీసుకొచ్చిన తర్వాత అన్ని మండలాల్లో కూడా, అంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో రెవెన్యూ గ్రామాల వారీగా
సదస్సులు నిర్వహిస్తున్నారు. ఆ సదస్సుల్లో భూ సమస్యలు ఏమున్నాయనేది డైరెక్ట్గా అధికారులు వెళ్ళి అక్కడ దరఖాస్తులు తీసుకుంటున్నారు. సో ఇప్పటికే 2 విడతలు కంప్లీట్ అయ్యాయి. 3వ విడత కూడా ఆల్రెడీ ప్రారంభమైంది. మొదటి విడతలో 13,000 దరఖాస్తులు వచ్చాయి. తర్వాత 2వ విడతల 44,000 దరఖాస్తులు వచ్చాయి. సో ఈ 3వ విడత కొనసాగుతూ ఉన్నది. సో ఇవన్నీ కూడా ఇప్పటి వరకు వచ్చినటువంటి దరఖాస్తులలో ఈ భూ సమస్యలకు సంబంధించి మేజర్గా ఎలాంటి సమస్యలు ఉన్నాయి, సో అందులో ఇప్పటికిప్పుడు పరిష్కరించే విధంగా ఏమున్నాయి, గత బీఆర్ఎస్ హయాంలో ఉన్నటువంటి ఈ సమస్యలు వచ్చినటువంటి సమస్యలు ఎందుకు అప్పుడు పరిష్కరించలేకపోయారు, ఏ భూములు ఎట్లా అన్యాక్రాంతమయ్యాయి, సో ఎట్లా ఇవి కబ్జాకు గురయ్యాయి, ఎవరెవరు ఇందులో హస్తం ఉన్నది, ఇట్లా ఓవరాల్గా ఇప్పటికే దీని మీద ఒక రిపోర్ట్ కూడా తయారు చేశారు. కాబట్టి ఈ అంశాల మీద కూడా ఇవాళ భూభారతికి సంబంధించి, రెవెన్యూ సదస్సులకు సంబంధించి, రైతుల నుంచి వస్తున్నటువంటి అభిప్రాయాలకు సంబంధించి, దరఖాస్తులకు సంబంధించి ఇవాళ జరిగే రాష్ట్ర క్యాబినెట్లో దీని మీద కూడా చర్చకు వచ్చే అవకాశం అయితే కనబడతా ఉన్నది. వీటితో పాటు ఇక వానకాలానికి సంబంధించినటువంటి పంటలకు సంబంధించి వర్షాలు ఈసారి ముందుగానే వచ్చాయి. మరి ఈసారి ముందుగా వర్షాలు వచ్చాయి కాబట్టి ఎలాంటి పంటలు వేసుకునే అవకాశం ఉంటుంది, ఎలాంటి పంటలు వేస్తే బాగుంటుంది, ఇప్పటి వరకు వ్యవసాయ శాఖ దగ్గర ఉన్నటువంటి ప్రణాళిక ఏంటి, తర్వాత నకిలీ విత్తనాల బెడద నుంచి రైతులను తప్పించాలంటే ఎలాంటి కార్యాచరణ రూపొందించారు, ఇప్పటి వరకు తీసుకున్నటువంటి జాగ్రత్తలు ఏంటి, ఇట్లా ఓవరాల్గా ఈ అన్నిటి అంశాల మీద కూడా ఇవాళ జరిగే ఈ రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక హ్యామ్ రోడ్లకు సంబంధించి ఇప్పటికే ఈ హ్యామ్ రోడ్లకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రోడ్లు నిర్మాణం చేపట్టాలని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. దానికి సంబంధించి హ్యామ్ రోడ్లకు సంబంధించినటువంటి ప్రాజెక్టు కూడా R&B శాఖ అధికారులు పూర్తి చేశారు. సో దీనికి సంబంధించిన అంశాలలో కూడా ఎక్కడెక్కడ ఈ రోడ్డు నిర్మించే అవకాశం ఉంటుంది, ఎన్ని వేల కిలోమీటర్లు, ఇట్లా ఇప్పటి వరకు ఉన్న దాంట్లో అయితే ఈ హ్యామ్ రోడ్లకు సంబంధించి మొత్తం 22,000 కోట్లతో 13,000 కిలోమీటర్ల మేరకు ఈ హ్యామ్ రోడ్లు వేయాలని చెప్పేసి R&B శాఖ ఒక నివేదికను, ఒక ప్రాజెక్టును కూడా తయారు చేసింది. అది ఇవాళ జరిగే రాష్ట్ర క్యాబినెట్లో ఆమోదం పొందే అవకాశం అయితే కనబడతా ఉన్నది. ఇట్లా ఒక పక్క విద్యుత్ శాఖ నివేదిక, తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు కాళేశ్వరంకు సంబంధించినటువంటి నివేదికలు, మరోపక్క ఈ హ్యామ్ రోడ్లకు సంబంధించి, తర్వాత వానాకాల సీజన్కి సంబంధించినటువంటి పంటలకు సంబంధించి, ప్రైవేట్ స్కూళ్ళు సంబంధించినటువంటి ఫీజుల విషయంలో ఇప్పటికే పలుసార్లు విద్యాశాఖ ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహించారు. తర్వాత విద్యార్థుల తల్లిదండ్రులతో కూడా ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సో మరి ఫీజుల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, ఇప్పటి వరకు ఏ స్కూళ్ళల్లో ఎట్లాంటి ఫీజులు ఉన్నాయనే దాని మీద కూడా ఇవాళ జరిగే రాష్ట్ర క్యాబినెట్లో చర్చకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక ప్రభుత్వ స్కూళ్ళ బలోపేతం విషయంలో కూడా ఆల్రెడీ పాఠశాలలు ప్రారంభం కాబోతున్నాయి కాబట్టి ఇప్పటి వరకు తీసుకున్నటువంటి జాగ్రత్తలు ఏంటి, ప్రభుత్వ పాఠశాలలకు ఎట్లా విద్యార్థులు వస్తున్నారా లేదా, రాకపోతే ఎలాంటి ప్రణాళికలు రూపొందిస్తున్నారు, అక్కడ తీసుకుంటున్నటువంటి జాగ్రత్తలు ఏంటి, ఇట్లా ఓవరాల్గా ఈ అన్నిటి అంశాల మీద కూడా ఇవాళ జరిగే రాష్ట్ర క్యాబినెట్లో చర్చించి కొన్ని అంశాల మీద నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఇక ప్రధానంగా వీటితో పాటు ఇదైతే కొత్తగా మరొక పథకాన్ని కూడా ప్రభుత్వం తీసుకురావాలని చెప్పేసి ఇప్పటికే అనుకున్నది, దానికి సంబంధించి ప్రకటించింది రాజీవ్ యువ వికాసం. దీనికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున డిమాండ్ ఉంది. 16 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. సో ఇందులో అర్హులు కాకుండా అనర్హులు కూడా కొంతమంది చేసుకున్నారని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటికే గుర్తించింది. మంత్రులు కూడా ఈ విషయంలో చర్చించారు. సో ఈ దాని మీద కూడా అంటే అనర్హులను ఎట్లా తీసేయాలి, వాళ్ళు చేసుకోవడానికి గల రీజన్స్ ఏంటి, సో అనర్హులను తీసేయంగా అర్హులు ఎంతమంది ఉంటారు, ఈ పథకాన్ని ఎప్పటి నుంచి ప్రారంభించే అవకాశం ఉంటుంది అనే దాని మీద కూడా ఇవాళ జరిగే ఈ రాష్ట్ర క్యాబినెట్లో చర్చించి దాని మీద కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. చంద్రిక.